హాయ్ చెప్పు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జైవి జేహిస్ మామ్. దగ్గర రండి, ఫోన్ లో సరిపోవండి. హాయ్ వెల్కమ్ జహిస్ మామ్. ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చికెన్ ఫ్రై, గోంగూర పచ్చడి, మటన్ కూర, తలకాయ మాసం, బా ఏట తలకాయ. ఎందుకండి అన్ని? మా డాక్టర్ గారు తెచ్చారు, నేను వండుతున్నా. నాకేం తెలుసు. గోంగూర ఇవిడ ఫస్ట్ చేసేసింది. సో ఇదేమో అంటే ఎప్పుడు ఒక్క నిమిషం నా వైపు చూపించము. సో ఎప్పుడు మటన్ తినడానికి మా డాడీకి మేము ఛాన్స్ ఇవ్వం. సో ఛాన్స్ ఇచ్చిన సండే ఇలా తెచ్చేసుకుంటూ రెచ్చిపోతారు ఇంకా ఛాన్స్ ఇస్తే. తలకాయ తెచ్చిరు, అక్కడికి బాగానే ఉంది. మటన్ ఎందుకు తేవాలా? పిల్లలు తిన్నారని చికెన్ నేనే తెమ్మన్నా. అది నాదే తప్పు, తప్పు కాదులే, మంచిదే అంటాను. సో ఇదేమో ఫ్రైకి చికెన్, ఇదేమో పులుసుకి తలకాయ, ఇది మటన్ కర్రీకి. సో ప్రాసెస్ కూడా చూపిస్తాం, వచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా కలుపుతా. కుక్కరేనా అండి? కుక్కరే. హాయ్ ఫ్రెండ్స్, మీ హాయ్ ఫ్రెండ్స్ అంటే పెద్ద వీడియోలోకి వచ్చింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా వచ్చాను ఫ్రెండ్స్. నిన్న పోయి విజయవాడకి పిల్లకి రింగులు తెచ్చా. ఇంకమ్మ చూపి, తర్వాత చూపిద్దాంలే. అదే నిన్న స్పెషల్ రింగులే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. 20 ఏళ్ళు అయింది అంతే, ఏం వల్ల అదే కొన్నది బంగారం. ఓకే, ఫస్ట్ ఇందులో మటన్ కాదు తలకాయ వేసేయాలి. మటన్ తలకాయ కూర. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఉంది. ఉండాలని నూరుకున్నా. ఫ్రెష్ అయితే రుచిగా ఉంటదిగా. దేహో చాలు చాలు. కల్లుపు నేను చేత్తో వేస్తాయి అమ్మ. చెంచాలు ఎందుకు తెలియదు. చెంచాలు అయితే మళ్ళీ తెలిసిపోతుంది ఎంత వేస్తున్నావు. చెంచాలు తెలియదు నాకు. అంత చేతికి ఎంత వస్తే అంత ఉప్పు వేసేయాలి. కరెక్ట్గా సరిపోద్దిలే. ఉప్పు ఎక్కువ అయింది. ఆ పులుసు నేను వేస్తాంగా. పులుసు ఉంటుంది. ఇది చిక్కగా అయితే ఉప్పగా అయింది. పులుసు వేసినప్పుడు సెట్ అయింది. చింతపండు పులుసా? చింతపండు కాదురా, చింతపండు కూడా వేసుకుంటారు, యూట్యూబ్లో చూస్తున్నా. కానీ మేము వేయం. పసుపు, నెక్స్ట్ పసుపు, ఉల్లిపాయలు, ఏది పచ్చిమిర్చి తెస్తా. నేను వెళ్తాలే, ఎందుకులే నువ్వు తేవాలా. ఉల్లిపాయ పచ్చిమిర్చి మేము కలిపే పెడతాం ఫ్రెండ్స్, తాలింపు పెట్టాం దీనికి. ఇదే మటన్లోకి కొంచెమే ఉల్లిపాయలు ఎక్కువ పట్టదు దీంట్లో. చికెన్ అయితేనే ఇంత కోస్తా. నూనె ఎంత? మరింత ప్యాకెట్ తీయాలి. తేవాలి, సరిపోయి ఇందులో ఒకటి రెండు. మమ్మీ 2 సరిపోతాయా? 2.5, 6, 7 వేయాల. 3, 6, 7 అంటండి. మరి దాంట్లో ఉండేది నూనె, కారమే, ఉప్పే కదరా. కూర కూడా తినిచ్చేటట్లేదు. దాంట్లో ఉండేది నూనె, కారం, ఉప్పేగా. మరి అంత నూనె కొంచెమేలే కానీ అంత కాదు. ఏంటమ్మా అమ్మో అంటే పనులు ఎట్లయితాయి అమ్మా? కొరకటము నరకటము పట్టుకోవాలా. నాకు నమ్మబాకు. వదిలినా వదులుతా. మరి ఎందుకు పట్టుకున్నావు మమ్మీ? ఉడత సాయం. ఎన్ని కోపులు వేసింది నానా? 3. ఇంక 3 కన్నా ఎక్కువ వేయమా. పెద్ద తలరా ఇది, 1.5 కేజీ ఉంది. నీ తలలాగా నా తలలాగా ముదురుతలా. అయినా నువ్వు తినవుగా. నువ్వు తింటావా? సండే ఎందుకు తినానండి? సండే ఒక్క మీల్ మాత్రం నా ఇష్టం వచ్చినట్టు కడుపు. అయితే నీ ఇష్టంలే, తగ్గించుకోలే కొంచెం. మళ్ళీ టేస్ట్ కొంచెం తేడా వచ్చింది. పిల్ల నూనె వేయనివ్వలేదంటదండి. అనండి, ఎందుకు అంటారులేదు. అయితే నా ఇష్టం అని చెప్పటైతే ఇంత డిక్రేషన్ నాకు వద్దు. డిప్రెషన్ కాదు, డిక్రేషన్. 4, 5, 6 ఇంకా సరిపోయిందిలే. ఇంకా చాలులే. కలుపుతా ఫ్రెండ్స్. కలిపితే పొయ్యి మీద పెడితేనే ఇంకా నాకు గమ్మత్తు. ఈ మాటలు చెప్తా ఉంటే ఇంకెప్పుడు ఉడుకుద్ది. మా డాక్టర్ గారు 2ంటికి వస్తారుగా, ఇప్పుడు 11 అయిందిగా, అట్లా టెన్షన్ వస్తుంది. ఈరోజు సండే, నాకు మార్నింగ్ జిమ్ ఉండదు, నేను తొందరగా లేగవను. ఈవిడ పొద్దున్నే 5ంటికి లేచింది. అవును, 5ంటికి లేచి నమాజ్ చదువుకొని పని స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా రెస్ట్ లేదు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది.
ఆవిడ మాత్రం ఇడ్లీలోనే తింటదంట, అది ఆవిడ టిఫిన్ చేయలేదు. ఇడ్లీలోనే తింటా నేను. సో ఇప్పుడు మళ్ళీ ఇడ్లీలు వేసుకొని ఆవిడ తినాలి, మా కోసం చట్నీ. పోయి పొట్టి ఇప్పుడు ఎందుకు ఇంత పని చేస్తుందో నాకైతే అర్థం కాదు. నేను ఇడ్లీలో తలకాయ కూర తినాలనుకున్నా ఫ్రెండ్స్, ఒక గుడ్డు తిన్నా, ఒక టీ తాగా, ఇంకా ఇడ్లీ వేసుకొని మటన్ తలకాయ వేసుకొని తినాలా, నీకు చూపియాలా, అది నా హ్యాపీ. చెయ్యి కడుక్కుంటున్నానా, మళ్ళీ ఇది కూడా కలపాలమ్మా. ఇంకో మటన్ కూడా కలిపేస్తే అది కుక్కరే కొంచెం జరిగితే కుక్కర్ తీసి అన్ని కుక్కర్లే ఫ్రెండ్స్. చికెన్ మాత్రం వేపుతాం. మామూలుగా వండాలంటే నువ్వు 4 ఉడుకుద్దో లేదు. ఓకే అండి, ఫస్ట్ ఇందులో మటన్ వేసేయాలి. మసాలా సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ ప్రాసెస్ అంతే. హై ఫ్రెండ్స్ ఆంటీ ప్రాసెస్ ఇది. చాలు. ఆ ఉల్లిపాయలు వేయి. సో పసుపు, నూనె వేయమా. దీంతో వేసుకోలేమో. హాయ్ ఫ్రెండ్స్, నూనె వేసినా మాట్లాడతాం, నీతో మాట్లాడేది. సీరియస్ మ్యాటర్ మమ్మీ. సీరియస్ హ్యాపీ మ్యాటరే. వాళ్ళకి సీక్రెట్లు ఏమో ఉన్నాయి. నా ఫ్రెండ్లకు నాకు ఉంటాయి సీక్రెట్లు. 4 చాలు. మీ నాన్నది అది, మీ డాడీది. నేను కూడా తింటాలే ఫ్రెండ్స్, నేను మాత్రం ఏంటి తినాలే కానీ అన్నీ నేనేం చెప్పాల, పాపకి ఉప్పు వేయలేదు దీంట్లో. ఉప్పు వేయలేదా? చెంచతోనే వేయాలి ఇంక ఉప్పు. నువ్వు ఇప్పుడు ఎందుకంటే నేను చేయి పెట్టాగా. ఇదిగోండి కరెక్ట్ ఒకటి. చాలు. ఇది కూడా కలుపుతా ఫ్రెండ్స్. కలపండి ఫ్రెండ్స్. లేదు ఫ్రెండ్స్, మాకు 65 ఏళ్ళ మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఫ్రెండ్స్, మీ పుణ్యాల. ఆ 35 ఏళ్ళు అయితే సిల్వర్ బట్టర్ తీసుకోవాలని నా కోరిక ఫ్రెండ్స్. మొన్న కూడా చెప్పా, ఇవాళ కూడా చెప్తున్నా. అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చేసుకున్న వాళ్ళకు, మళ్ళీ చేసుకునే వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చేసుకోవాలా ఫ్రెండ్స్, నేను సిల్వర్ బట్టర్ తీసుకోవాలా, అది మీరు చూడాలా, అదే నా కోరిక. సెల్ఫిష్ అయిపోతున్నారండి. సెల్ఫీస్ లేదు, ఏం లేదు, నా మనసులో ఉంది చెప్తున్నావా. ఇంకా నేనేం సెల్ఫీ అయ్యాను నేను. నాకు 50 ఏళ్ళు అయిన కాడ నుంచి ఉంది, అంత ముందు తెలియదు నాకు. ఈడోళ్ళు చూస్తున్నాగా. అంటే నువ్వు సిల్వర్ ప్లే బటన్ పట్టుకొని చూపించాలి. ఈడోళ్ళు చాలా చూస్తాడు ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ చూస్తా. సిల్వర్ అంటుంటే ఈ మా సబ్స్క్రైబర్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే గోల్డ్ అంట. నేను అడిగినాక ఫ్రెండ్స్ 4 ఏళ్ళ మంది అయ్యారు ఫ్రెండ్స్. మీ అందరికి థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చేసుకున్నాను అడిగాకి. నువ్వు అడిగాక ఎందుకు చేసుకున్నావు? నువ్వు నేను ఫస్టే చేసుకున్నావులే, ఆ మాటలు ఎందుకు, అబద్ధం చెప్పకూడదు. నాకు కూడా ఒక థ్యాంక్స్ చెప్పిద్దేమో. నీకు కూడా థ్యాంక్స్. పొయ్యి ముట్టి వాటర్ ట్యాంక్ 4 పొయ్యిలు ఉండేగా, 4 పొయ్యిల మీద 4 పెడతా ఫ్రెండ్స్. ఎండకు ఉండలేను, ఎసురు కూడా పెడతా అన్నానికి. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కలిపేసుకుందాం రండి. ఆవిడకి సంబంధం కలుపుదు కానీ రా, నేనే కలపాలి. అది కూడా మళ్ళీ నా చేయి మండుతుంది. కలుపుతాలే. ఏమేమి వేస్తావు ఏయమ్మా. ఇది చికెన్ ఫ్రై నాకు తెలియదు ఫ్రెండ్స్. తెలవంది తెలుసని అసలు చెప్పనుగా, తెలుస్తేనే చెప్తా. అది ఆమె ఆట. చికెన్ రోస్ట్ అనుకోండి, ఫ్రై అనుకోండి, ఏదైనా అనుకోండి. రోస్ట్ ఫ్రై ఒకటి కాదమ్మా. చికెన్ రోస్ట్ ఫ్రై కాదు. ఫ్రై అంటే డీప్ ఆయిల్ అట్లా కాదు. రోస్ట్ అంటే గుజ్జా ఏమో నాకే అర్థం కాదు. కారం కేజీన్నర అనుకుంటా, నాకు తెలియదు. ఒక 3 స్పూన్స్ కారం, చిన్న స్పూన్ ఇది. పసుపు వేసా, కారం వేసా. ఇప్పుడు ఉప్పు. కల్లుపే బాగు, సాల్ట్ వేయమా. మీరు ఎలా చెప్తే అలా. స్పూన్ తీసుకో. సాల్ట్ 1 స్పూను. సరే కొద్ది చాలదా? కొంచెం వేసాలి. ఇంకేం వేస్తారు? మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా సార్లు అడిగారు, నేను రెసిపీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను. బట్ మా వీడియో టైటిల్స్కి ఏంటంటే రెసిపీ పేర్లు ఉండవు కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు. పేర్లు అంటే ఇందులో ఇది చేసామని పెట్టాడు కదా నీ కొడుకు. ఏం పెడతాడమ్మా? ఏం గుర్తుంటది మగ అబ్బాయికి? అబ్బాయికి ఏం తెలుస్తుంది? కలుపుతున్నా ఫ్రెండ్స్. చికెన్ ఏందో రోస్ట్ అంట, ఫ్రై అంట, నాకు కూడా తెలియదులే కానీ కొంచెం ఆయిల్ కొంచెమే. దీంట్లో ఉల్లిపాయలు అవసరం లేదా? అసలు అవసరం లేదు. సో నేను ఫ్రై చేసేది కూడా మీకు చూపిస్తాను. చూపియండి. గోంగూర పచ్చడిలో సూపర్ ఉంటది ఫ్రెండ్స్ ఫ్రై. ఇంతకు మీరు ఏది తింటారు ఇందులో? నేను అన్ని తింటా. ఒకటని కాదు, చికెన్ తింటా, గోంగూర పచ్చడి తింటా, తలకాయ కూర ఇడ్లీ తింటా, మటన్ అన్నం తింటా, ఇలా అన్ని తింటా ఫ్రెండ్స్. అన్ని షాట్లు పెడతా. నిద్ర వస్తే పోయి పడుకో. వీడియో మధ్యలో పడుకుంటావేంటి? నేను ఎప్పుడు పడుకున్నా?
నిద్ర ఎందుకు వస్తుంది? పండుకుంది కదా సండే జిమ్కి పోకుండా. అంటే 10 వరకు పడుకున్నాలేండి. నేను 5ంటికి లేచా, నాకే రాట్లా నిద్ర. నాకు లెగ్ వర్కౌట్ చేశానండి సాటర్డే. ఒకటే కాళ్ళు నొప్పులు. ఇంకైందమ్మా, నాకు చేతులు మంట పుడుతున్నాయి. చెయ్యి కడుక్కుంటా. కడుక్కోండి. మొత్తం కలిసిందా? సూపర్గా కలుపుతూనే ఉంటాగా. ఓకే, దాన్ని ఒక 10 minutes అలా పక్కన పెట్టేస్తే బాగుంటుంది. 10 minutes అంటే 10 నిమిషాలమ్మా. 10 minutes పక్కన పెట్టేయాలి. నన్ను కాదురా దాన్ని. ఏంటి మా అన్నయ్య కొత్త పోస్ట్ వేసాడు చూసారా ఇన్స్టాగ్రామ్ లో? హీరోలా ఉన్నాడు కదా. ఆ ఫొటోస్ నేను తీయడం వల్లే ఆ ఫొటోస్ అంత అందం వచ్చింది. వీడేం బాగోడు, నేను తీసా కాబట్టి. ఆ మాట నువ్వు చెప్పకూడదురా, చూసేవాళ్ళు చెప్పాలా. నేనేరా తీసింది. ఆహా, ఈడోలో అక్కడ మామూలుగా ఈడోళ్ళు అట్లా చూస్తాడు కదా రోజు, బాగున్నాడు బాగలేదని వాళ్ళు కామెంట్ పెట్టాలి. నువ్వు బాగలేవు ఎట్లా? నా ఫీలింగ్స్ చెప్పుకునే అంత స్వతంత్రం నాకు లేదా? ఉంగరాల జుట్టు అని ఫోటోలు తీయడమే కాదు, లాస్ట్ కి ఆ సాంగ్ కూడా నేనే సజెస్ట్ చేసేవాడు. నేనే పెట్టా ఆ పాట కూడా. కొంచెం మరీ టూ మచ్ ఉంటది అన్నాడు. 3 much ఉన్నా పర్లేదురా, నేను చెప్పా పెట్టుకో బాగుంటది. నేను కూడా స్టేటస్ పెట్టా ఫ్రెండ్స్. అవి నాకు నచ్చిండు అబ్బాయి. ఆ పాటల్లో సూపర్ గా ఉంది. చదువు సందగలిగినోని సౌక బేరమా, చదువు సందగలిగినోని సౌక బేరమా. చేద్దామా మమ్మీని? నన్న వద్దమ్మో, తట్టుకోలేరు. నాకు గమ్మత్ వచ్చి ఆ పిల్లోడు ఆ పాట పెట్టా స్టేటస్లని పాడా ఫ్రెండ్స్, అంతే. తట్టుకోలేరా? నా గొంతు వినలేరులేమ్మా. ఇడ్లీ తలకాయ కూర, ఇడ్లీ ఆట తలకాయ కూర కుమ్ముతా ఫ్రెండ్స్. మామూలుగా కుమ్మను, కారం కూడా ఫుల్ వేస్తా, ఎర్రగా వండుతా. మా మమ్మీ 5ంటికి లేచింది గైస్. 5ంటికి వచ్చి నాతో మాటలు చెప్తుందండి పడుకుంటే. లేస్తాదేమో ఆమె కూడా లేపి తొందరగా. రోజు 5కి లేస్తూనే ఉంటా. సండే ఒక్కరోజు ప్రశాంతంగా పడుకొని ఇవ్వట్లేదండి నన్ను. తొందరగా వంట చేసుకుని తొందరగా 3 సార్లు వచ్చిందండి నేను పడుకుంటుంటే. ఒకసారి వచ్చి తలుపు తీసేసి వెళ్ళిపోయింది. ఏసీ ఎలా ఆగుద్ది చెప్పండి? మెలకు రావాలని. సైకో అండి. సైకోనండి. అందుకే నాకు నిద్ర సరిపోలేదు. 5ంటి దగ్గర నుంచి మెలకుగానే ఉన్నా నేను. 10ంటి దాకా పండుకొని నీకు నిద్ర 5ంటికి లేచినాక నాకు నిద్ర సరిపోతే ఇవ నిద్ర సరిపోలేదు. కాదండి, అట్లా వస్తుంది, మాట్లాడుతుంది, ముద్దులు పెట్టుకుంటది పడుకొని ఉంటే. తలుపు తీసి వెళ్ళిపోద్ది. అత్తగారింటికి పోయినాక నేను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరులే అమ్మ, రానులే అప్పుడు. అబ్బా ఎందుకు అక్కడ కూడా వద్దామని రానులే అప్పుడు. రానులే, ఇంకెట్లా పోతా అల్లుడింటికి? వెళ్ళకూడదంట. అల్లుడింటికి వెళ్ళకూడదా? కొత్త రూల్స్ వచ్చినాయి అంట. పిచ్చారా నీకు? అల్లుడింటికి, అది అల్లుడి ఇల్లు మాత్రమే కాదు, కూతురు కూడా ఉంటది కాబట్టి కూతురు ఇల్లు. వస్తాలేమ్మా, నేను ఎందుకు రాను? నువ్వు రాకపోతే నేను వచ్చేస్తాలే. మటన్ కత్త ఉడకాల. అది కూడా తలకాయ కూడా కలపవా? గుడ్డ తెచ్చుకోవాలమ్మా. క్యాత్ తెస్తావు? క్యాత్ వదిలే. క్యాత్ అమ్మి, దానికి హ్యాండిల్స్ ఉన్నాయి. ఉన్నాయా? దాంట్లో వాటర్ పోయేదాకా వండి తర్వాత ఒక లోట వాటర్ వేసి అవి ఉడికినాక కారం వేసి చిన్న సెగ మీద వండి అప్పుడు కుక్కర్ పెట్టాలి ఫ్రెండ్స్, అంతే కదరా? ఏమో అవి చెప్తే మీకు అర్థం కాదు, కానీ మమ్మీ చెప్తే నేను చెప్తారండి. ఈ వాటర్ ఉన్నాయి కదా, అవి మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి, అంటే ఇంకిపోవాలి, అంతేనా? గుంజుకుపోవాలి, అందులోంచి వెళ్ళిపోవాలి, మాయమైపోవాలి వాటర్. దాని తర్వాత మనం మళ్ళీ వాటర్ వేయాలి ఇందులో. అప్పుడు ఈజీలు పెట్టాలి. ఆ ఈజీలు పెట్టినాక ఉడికినాక వాసన వేయాలి అండి. అప్పుడు చిన్న సెగ మీద వండాలి, మళ్ళీ కారం వేసి, అంతేగా? ఇప్పుడు వాటర్ పోసేయాలి అందులో. నేను పట్టుకొస్తా. వద్దులే, నువ్వు మాటలు చెప్పు మీ ఫ్రెండ్స్తో. హాయ్ ఫ్రెండ్స్. మర్చిపోయా, అసలు గుర్తులేదు. ఆల్రెడీ 2 సార్లు చెప్పింది. చెప్పానయా? వాడికి కూడా వినబడలేదంటే చెప్పలేదు. చెప్పావు. అందులో వాళ్ళు ఒకసారి ముందు చూసేసి వచ్చి ఉంటారుగా, చెప్పిందో లేదో కామెంట్ చేయండి. ఏమో ఫ్రెండ్స్, గుర్తులేదు ఫ్రెండ్స్. నువ్వేంట్రా నీరసంగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నా, మళ్ళీ నిన్న జర్నీ చేసాక నీరసంగా కూడా ఉన్నా. 2 ఉన్నాయి. ఇదిగోండి ఒక 1 లోట. గాలి కూడా గారు కూడా కొంచెం మాటలు నేర్చుకున్నారు. ఎందుకు నేర్చుకోరు? ఆవిడ పైపు కూడా పడేస్తారు అప్పుడప్పుడు. సో ఎంత అనుకున్నా హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ కూతుర్ని కదా, అంత కాకపోయినా కొంచెం ఏదో కొంచెమైనా మూతేరా. చూసారా అండి, తొక్కేస్తుంది నన్ను, మాట్లాడి ఇవ్వట్లేదు. మాట్లాడండి. వద్దులే నేను మాట్లాడి ఇంకా.
మాట్లాడరా దగ్గరని నేను ఎందుకంట. ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేయాలి. విజిల్ పెట్టేస్తే నేను పోయి ఇడ్లీ కుక్కర్ కడుక్కొచ్చుకుంటా. ఇది కొంచెం ఇది సన్న మంట మీద దానిలో వచ్చిన వాటర్ లో ఉడకనివ్వాలి కాసేపు. అవి ఈ పొయ్యి మీద చికెన్ ఇప్పుడు పెట్టవా? చికెన్ పెడతా టైం ఉంది చికెన్ తినే ముందా. సో నేను వెళ్ళి ఇప్పుడు ఇది ఇందులో వాటర్ పోయే వరకు అది విజిల్స్ వచ్చే వరకు రిలాక్స్ అవుతాం. నేను పోయి ఇడ్లీ పాత్ర కడుక్కొస్తా ఫ్రెండ్స్. సో 2 కర్రీస్ కుక్ అయిపోయినాయి. 3 విజిల్స్ వస్తేనేమో తలకాయ కూర ఉడికిపోయింది. అసలు విజిల్సే పెట్టకుండానేమో మటన్ ఉడికిపోయింది. మంచి లేత మటన్. లేత మటన్ అగో అసలు కుక్కర్ పెట్టకుండానే మటన్ ఉడికింది. ఇది 2 కారం కుమ్ముతా ఫ్రెండ్స్. ఇది చిన్నగా ఉంది కామా చెంచా సరిపెట్టుకోండి. 1 2 అమ్మో 2 3 4 చాలా చాలు మరి మంట ఎక్కువైపోయినా ఎండాకాలం వద్దండి. ఇటు మటన్లోకి 1 2 చాలా చాలు. ఇంకొంచెం వేయాలా? అండి ఆయిల్ అటుంది చిన్న బాబు. ఇటు ఉంది ఏదో ఈ చిన్న సెగ మీద ఉడికినాక కాసిన వాటర్ వదలాలా ఫ్రెండ్స్. నల్లి బొక్క కూడా ఉంది. ఓకే కలపండి. ఇప్పుడు నేను మా అన్నయ్యల కోసం చికెన్ ఫ్రై చేస్తాను. నేను గోంగూర పచ్చడి చేశాగా. సండే స్పెషల్ ఇవాళ గట్టిగా చేస్తున్నాంలే ఫ్రెండ్స్. ఎందుకు మరి మా డాక్టర్ గారికి ఊపి వచ్చింది ఇవాళ. అమ్మా లైట్ వేద్ది ఇక్కడనే ఉందిలే. దీంతో ఒక 4 వేస్తున్నా. సరిపోద్దమ్మా 4 మరింతే ఉందిగా కూర. సరిపోద్ది మరి ఆయిల్ ఉంటుంది వద్దు. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ చికెన్ ని దాంట్లో వేయాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు 2 కూడా స్లోగా ఉడకాల. తర్వాత వాటర్ పోయాల ఫ్రెండ్స్. అప్పుడు కమ్ముద్ది కూర. కమ్ముద్దా అంటే రుచిగా ఉంటుంది అని అది అర్థం. ఏంటి గైస్ మీ సండే స్పెషల్స్ ఏంటి? ఏం చేసుకున్నారు హాస్టల్స్ లో? సండే కాకపోతే మండే కాకపోతే సూసుడే. ఏం డే? సూసుడే. సండే తర్వాత సోమవారం రాలా. ట్యూస్డే చెప్దాం అనుకుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. మంట వస్తుంది. మీరు జరగండి అమ్మా. నేను జరుగుతా. జరుగు మాలని ఖాళీ చేయి కుర్చీ చేసుకో. వెళ్ళిపోతా హాయిగా వేసి వేసుకొని పండుకుంటా. ఈ చికెన్ పీస్లు అవి ఫైలు మా పాపకే వస్తాయి ఫ్రెండ్స్, నాకు రావు. నన్ను నేర్చుకోవాలా. ఇప్పుడు నేర్చుకోవచ్చు కదా చూసి. ఇప్పుడు నేర్చుకోరా. మా అమ్మ సరిగ్గా పెంచాలా నాకు. ఈ చికెన్ ఫ్రై మాత్రం చాలా బాగుంటది. గోంగూర పచ్చళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వీడియో చూసి. మామూలుగా ఉండదు అది. ఇప్పుడు ఇందులో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి. సో అది ఐరన్ కడాయిస్ లో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. ఐరనే కమ్మది. వాళ్ళ దగ్గర కూడా ఐరన్ కావాలి అని చెప్తున్నాం. మా అమ్మాయి నీరసం పడ్డది ఫ్రెండ్స్. నిన్న విజయవాడ వెళ్ళి వచ్చాము. ఎండ దెబ్బ తగిలిందాము. విజయవాడ ఎండలు ఎక్కువగా. మనం ఉంది ఎంతసేపు అయినా అమ్మా ఎండే ఉంది ఆ ఊళ్ళో. నిజంగా ఈ రోజు కొంచెం ఇవాళ లేదు ఎండ. నిన్నైతే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఎండ. ఎండకి ఇంకా ఎటన్నా పోవాలని కూడా అనిపించలేదు. 4 ఇంటికే వచ్చాము. మా కార్కి రెస్ట్ ఇంకా మా మమ్మీ ఎండాకాలం మొత్తం ఎక్కడికి తిరగదంట. అట్లా మాటిస్తా ఎందుకు తిరగాను. సాయంత్రం వెళ్ళనా ఏంది జయబయటికి. ఎందుకురా అంటే సుగంధ దాయి రావాలి. ఇలా చాలా రోజులైంది. నాకు కూడా ఒక డైట్ కోక్ ఇప్పిస్తా. సో ఇందులో వాటర్ వచ్చే వరకు వెయిట్ చేయండి గైస్. సన్నమంట ఢక్కన్ తాగ మూత వేయచ్చా దాని మీద. ఓకే గైస్ మళ్ళీ వస్తాం. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. చికెన్ లో అయితే వాటర్ వస్తున్నాయి. మటన్ లో కారం మగ్గిన తర్వాత వాటర్ పోసేయాలి. ఈ తలకాయ కూరలో కూడా వాటర్ పోయాలి. ఇంకా పోయాలి. సరే మా మమ్మీ ఏమో అక్కడ పడుకొని స్టోరీలు స్టేటస్లు పెడుతుంది. నేనేమో కష్టపడి వంట
నిజం చెప్పాలంటే కష్టం ఆవిడే చేసింది. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మా మమ్మీ పని అయిపోతుంది, ఆవిడకి చేత కదా నుంచోడానికి. సో కొంచెం వాటర్ కావాలి, పట్టుకొస్తా. అంతేరా, నీకే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ. మా హై ఫ్రెండ్స్ అంటే స్ట్రెంత్ స్టామినా. నేను అలా అనలేదు. నేను స్ట్రెంత్ స్టామినా నాలో దాచేసుకుంటా. ఆవిడ ఏం చేస్తుంది అంటే మొత్తం అసలు పడి చేసేస్తా ఉంటుంది. ఎన్నిరా పోసేది వాటర్ నువ్వు? అరే అది తలకాయ కూర అలానే ఉంటుంది వాటర్ గానీ. ఇది మటన్. ఈ వాటర్ కొంచెం లోపలికి పోయే వరకు అదే సూపర్. అంటే చిన్నపిల్లని కదా తెలీదు. సో అమ్మో నీరు రాననుకుంటున్నావా? వాటర్ ఉంటేనే చూడు. ఆవిడ మైక్ చేతిలో పట్టుకుని కలిపేస్తుంది. మైక్ పెట్టాము. మైపా ఇచ్చింది? మైపు కాదు, నోట్లో వేసుకున్నావు అనుకోండి. చాక్లెట్ అది నల్ల చాక్లెట్ ఉంటుంది కాఫీ. ఈవిడ ఫేవరెట్ చాక్లెట్ కాఫీ. ఎప్పుడు నా పర్సులో కాఫీ చాక్లెట్లే ఉంటాయి హ్యాండ్ బ్యాగ్ లో. తింటా ఉంటావా? పంచుతా, పిల్లలకి ఇస్తా, ఎవరు కనబడితే వాళ్ళకి. చిన్న పిల్లలకి 50 రూపాయలు తీసుకుంటా, లేకపోతే 100 రూపాయలు తీసుకుంటా. పిల్లలు ఎవరు కనబడ్డా మనిషి 2 ఇస్తా. అలానే మా డబ్బులన్నీ ఆఫ్ చేస్తుందండి యూట్యూబ్. 50 రూపాయల చాక్లెట్లకి డబ్బులన్నీ అయిపోతాయా? దేవుడు ఇవ్వాల. 50 రూపాయల చాక్లెట్లకి డబ్బులన్నీ అయిపోతాయా? దేవుడు ఇవ్వాల. ఇంకా ఇప్పుడు లేవు, ఇవాళ పోయి వెంకటయ్య దగ్గర తెచ్చుకోవాలా. వాటర్ వేసిందో లేదో అని డౌట్ వచ్చా ఫ్రెండ్. చేతగా అట్లా అయినా వచ్చా. కొద్ది పులుసుగా ఉంటేనే నాకు చేతగా అట్లా అయినా వీడియో అని లాక్కొచ్చింది. మీరిద్దరు ఇంత నీరసంగా ఉంటే ఆడియన్స్ ఎట్లా చూస్తారా? హ్యాపీ నీరసం అబద్ధాలు చెప్పాను గైస్. ఆమె నీరసంగానే ఉందిలే, కానీ నాకు ఇప్పుడు నీరసం వచ్చింది ఫ్రెండ్స్. 5 కాడ నుంచి చేస్తానే ఉండా. ఎందుకు? పని అవ్వాలి, బట్టలు ఇంకెందుకులేండి నా పోరాటం. ఈవిడకి ఎంత పని మీద ఇది ఉంటుందో నాకు అంత ఉండదు, ఎందుకో తెలీదు. నువ్వు చిన్నపిల్ల, నేను అంతా నా సంసారం నా తల మీద ఉందాయా. అసలు ఈవిడకి ఎప్పుడు అసలు మేము ఒకసారి బట్టలు ఇట్లా కాసేపు షార్ట్ కోసం వేసుకొని తీసి అక్కడ పక్కన పెట్టేసిన ఆవిడ ఉతికేస్తుంది. తర్వాత వేసుకోవచ్చు మమ్మీ పనికి వస్తుంది. ఉతకటమే నా పని. పడుకొని ఉంటే బెడ్షీట్లు లాగేసి ఉతుకుతుంది. మరి ఏం చేస్తారు? ఉతుక్కోపోతే ఉతకాలగా. ఈవిడ మంచిదో టార్చర్ చేస్తుందో నాకేం అర్థం. నేను సైకో. నా సైకో అన్న పొద్దున్న అన్నావుగా అదే చెప్తాను. నేను సైకో గుర్తు పెట్టుకుంది రోయ్. ఏం చేద్దాం ఉడికే వరకు? ఏం చేద్దాం? ఏమన్నా మాట్లాడితే మాట్లాడుకో మీ ఆడియన్స్ తో. ఆడియన్స్ కనబడితే ఏందమ్మా, ఏమో అన్నం వండారా, పంచుకో, అన్న భోజనం చేశారా, ఏం కూర, ఏం తిన్నారని అడుగుతా. మాట్లాడుకో మీ ఆడియన్స్ అంటే నాకు ఎవరు కనబడుతున్నారు? నేను ఎవరికి మాటలు చెప్పాలా? లైవ్ లో కనిపించారుగా. ఏరే అప్పుడు లైవ్ పెడితే అప్పుడు మాట్లాడాగా. ఫ్యాన్లు తీసేస్తా. అది కూడా చూసారా? నాకు అసలు నా బ్రెయిన్ అటు పోనే పోలా. ఆమెకు అక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయని. ఫ్యాన్లు తీయడం, లైట్లు తీయడం ఎంత అనుకున్నా ముసలోళ్ళ చాదస్తాం మనకు ఉండదులే. 70s మమ్మీ? 80s అనుకుంటున్నా నేను. 45 అంట కదా. 45 వచ్చి వారమే కాదురా. చిన్నపిల్లే అయితే. చిన్నపిల్ల ఏం కాదులే, అటు ఇటు ముసలామా. ఓకే గైస్, స్టే ట్యూన్. అన్నం కూడా వండా ఫ్రెండ్స్, గంజి కూడా తీసా. కానీ మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతున్నాను. ఇగో అన్నం వండి గంజి తీసా. రైస్ ఎసురు పెట్టి అన్నం వండి గంజి తీసి పెట్టా. బాగుందండి. మీరు కుక్కర్లో వండలు అయ్యాల. ఇలా కొంచెం సండేగా స్పెషల్ కానీ కొంచెం మరింత ఉండే, లేకపోతే మా ఇంట్లో ఒక డబ్బే కాదు. నీకు సండే స్పెషలే, ఫ్రైడే స్పెషలే, రోజు స్పెషలే నాకు. అది మీ ఆడియన్స్ ని చూసుకుని రెచ్చిపోతున్నావు. ఆడియన్స్కి నాకు ఎప్పుడు కనబడుతురా? ఆ మాట నాకు నచ్చట్లా. కనబడితే అట్లాగే నువ్వు అన్నా నేను ఒప్పుకుంటా. ఎక్కడ బయటికి వెళ్ళినా నేను గుర్తుపడుతున్నా. అక్కడ గుర్తుపడుతున్నారులే. మరి ఇంకేంటి? అదే ఏందమ్మా మంట పెద్దగా పెట్టిపోయినావు, నేను కలపాలా? వండర్ షెఫ్ ఆసిఫ్ గారు కలుపుతున్నారనమాట. ఇది కింద అంటకూడదంట. కింద అడగకుండా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ముక్కలు పగిలిపోకుండా
విరిగిపోకుండా జాగ్రత్తగా కలపాలి. నేను జాగ్రత్తగానే చేస్తా. రోజు చూస్తున్నాను కదా, ఫ్రైడ్ రైస్ బండి దగ్గర వాళ్ళు కలుపుతుంటారు. అంటే రోజు ఫ్రైడ్ రైస్ బండ్ల దగ్గరే వెళ్ళి కూర్చుంటున్నావా ఏంటి? లేదు నువ్వు చేయొచ్చు కదరా పిల్ల బచ్చా. అరే అలసిపోయాను రా, నిన్న తిప్పారు పిలుస్తున్నారు. అది నీకోసమే మేము అలసిపోయాం. ఏంటండి ఒక్క నిమిషం. ఎండకెళ్ళి తిప్పి మేము ప్రిపే అయినాం కానీ నువ్వు ప్రిపే అవటం ఏంటి? రింగులు నీకా నాకా? కొనాలంది నువ్వా నేనా? నేనేలే, మరి అట్లా అనకూడదు. థ్యాంక్ యూ అండి. లవ్ యూ అండి. కొత్తిమీర వండుకుంటున్నా ఫ్రెండ్స్, కింద కూర్చొని. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేది. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేసినా ఫోను పక్కన కొత్తిమీర. ఇప్పుడు దాన్ని కడిగిద్ది ఒక 4 సార్లు. ఇదిగోండి గైస్, కలర్ ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఏం వేయాలో నాన్న ఇంక నువ్వు వదిలేయమ్మా, నేను చూస్తాను. ఓకే, ఇది పట్టుకో, కెమెరా పట్టుకో. ఇది ఎక్కడ పెట్టాలి? అందులో పెట్టేసి. అక్క వచ్చింది. అక్క వచ్చేసింది. సో నీకు అక్క కాదు, మిగిలిన వాళ్ళకి అక్క. నీకు చెల్లిండ్రా నేను. రే, నన్ను వీడియో తీసాక నిన్ను వీడియో తీయకూడదురా. ఏ నువ్వు మరీ తెల్ల కనబడుతున్నావు. అలా అంటే ఎలారా? నువ్వు నేను ఒక మమ్మీ పిల్లలమే కదరా. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటాయి మాసిపోతావని నల్లగా కన్నానయ్యా. నేను నల్లగా ఏం లేనులే కానీ నీ అంత కలర్ కాదు. కలరా నీలాగా? కాదులే మమ్మీ, నీ కలర్ కాదు. మరి అదే నువ్వు ఎర్రగుండి ఎత్తులు కొడుతున్నావని నాలాగా. వత్తానికి ఒప్పుకుంటే పత్తానికి ఒప్పుకున్నావని నాలాగా నల్లగంటే నేను తెల్లగా అంటున్నాడు. లేకపోతే తెల్లగా ఉండవంటే లేదులే మమ్మీ అంటే నాకు నీకు మధ్యలో మధ్యలో. కొత్తిమీర ఇవ్వండి. ఇప్పుడు ఇందులో నార్మల్గా అయితే కరివేపాకు జీడిపప్పు కొంచెం గీలో రోస్ట్ చేసి అందులో వేసేస్తా. ఈరోజు కరివేపాకు లేదు ఇంట్లో, జీడిపప్పు లేదు. సో అందుకనే లాస్ట్ కొత్తిమీర వేసి ఆపేస్తా. ఇటు రండి, ఇవి కూడా చూపించు. ఈరోజు ఉంటుందా వచ్చేయండి వీడియో? అయ్యో ఉండకపోతే ఎలా? మటన్ తలకాయ మీ మమ్మీ కోసం. మటన్ తలకాయ మా మమ్మీ కోసం. ఈ మటన్ కర్రీ ఏమో మా డాడీ కోసం. నీకోసమే ఏంట్రా చిటికన్నా? నాకు ఎన్నున్నా ఆ చికెన్ కొంచెం ఉంటే చాలు. యాక్చువల్గా నేను తలకాయ కూడా తింటాను, బట్ ఈ రోజు ఏంటో మరి ఏమవుతుందో. కడిగారా? సో కడిగి కొత్తిమీర వేస్తాం. నాకు అసలు ఎన్ని ఉన్నా లోకంలో మటన్ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, చికెన్ ఉంటే చాలు. సో ఆ చికెన్తో ప్రశాంతంగా తినేస్తాను. చికెన్ ఉండాలిరా. చికెన్ ఉండాలిరా. చికెన్ ఉంటేనే బాగుంటుంది. చూడు ఎంత బాగుందో. ఏంటండి ఇడ్లీయా? పొద్దు నుంచి టిఫిన్ చేయకుండా ఇప్పుడు ఇడ్లీ పెట్టుకునిద్దంట. జరగండి, అందులో కొత్తిమీర వేసి ఆపేస్తా ఒక్క నిమిషం. ఇదేంట్రా తలకాయ కూర ఇడ్లీ తినాలా? తలకాయ కూర ఇడ్లీ తినాలని ఫిక్స్ అయ్యా. ఇంకా పొయ్యిలు ఖాళీ లేవు, ఇంకా పొయ్యి ఉందిలే కానీ పట్టదు అక్కడ ఇడ్లీ పాత్ర. ఆ ప్రాబ్లం వచ్చింది. సరే అది ఇడ్లీ పెడితే ఎంతలోకి 5 నిమిషాలు ఉడికిపోయి, 5 నిమిషాలు కూడా కాదు, 1 నిమిషమే అనుకోండి. సరే ఇడ్లీ పెట్టమ్మా. పెడతా ఒక్క నిమిషం. కొంచెం ఊడ్చేస్తా. కొత్తిమీర చూసారా ఊడ్చుకుంటుందంట మళ్ళీ. అంతే అండి ఆవిడ పనిపిచ్చి. నీకు నాకు ఏమో బద్ధకం, ఆవిడకేమో పనిపిచ్చి. 3 రూముల్లో 3 ఇదిగోండి గైస్ లాస్ట్ కొత్తిమీర. పొద్దున్నే నేను కూడా విన్నా, డాడీ చెప్పారంట 5,000 వచ్చింది కరెంట్ బిల్లు, నిన్ననే కట్టా అని చెప్పారంట. లాస్ట్ మంత్ 5,000 వచ్చింది, ఈ నెల 10,000 వచ్చిందని చెప్పిందంట. ఇదిగోండి గైస్ రోస్ట్. 5,000 10,000 కరెంట్ బిల్ రావడం ఏంట్రా? అరే నువ్వు ఏసీ లేకుండా పడుకుంటావా? నేను ఏసీ లేకుండా పడుకుంటానా? మా పెద్దనే పిచ్చోడు ఏసీ వద్దని కూలర్ వేసుకొని పడుకుంటున్నాడు. వాడి కూలర్ అంటే వాడికి ఇష్టం. మా డాడీ మాత్రం హాల్లో బయట చల్లగా అలిగి పడుకుంటాడు. నేను పొద్దున పూట ఏసీ, ఈవినింగ్ ఏసీయే. సో ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్, మీకు ఓపిక ఉంటే ఇంకొంచెం వేయించుకున్నా ఓకే, అది బాగానే ఉంటుంది. ఎందుకులే మరీ కడక్ అయిపోతుందేమో, కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు నేను చేస్తున్నా. సో ఇదిగోండి గరం మసాలానా కాదు ధనియాల పౌడర్, జస్ట్ ధనియాలు ఇంకేంటో వేసి చేసింది మా మమ్మీ.
రే నీ దగ్గర మైక్ లేదు, నువ్వు అరవు చెప్పాలనుకుంటే ఇక్కడికి రా, అక్కడ ఊడ్చుకుంటూ ఇక్కడ మాటలు చెప్తుంది ఏంటిది? ఆడియన్స్ అంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది నీకు, ఆడియన్స్ అంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది నీకు. భయపడింది భలే క్యూట్గా అంటది నేను భయపడినప్పుడు. వద్దులే వద్దులే. ఇదిగోండి. మీ అమ్మని భయపెట్టడం కరెక్టేనా మీరు? అమ్మో నటి, మహానటి. ఇంట్లో మా డాడీ కూడా భయపడేది నా ఒక్కదానికి. సూపర్ ఉందండి మీ చికెన్. గౌరవం అంట నా మీద. అయిపోయింది గైస్ చికెన్ రోస్ట్, కట్టేసుకోవడమే ఇంకా. అది పక్కన పెట్టేసి మీ మమ్మీ ఇడ్లీ పెట్టుకుంటుంది. ఇంత కుకింగ్ నాకు ఎలా వచ్చింది అసలు? మా మమ్మీకి రాని వంటలు కూడా వచ్చేసినాయి నాకు. ఇడ్లీ పెట్టేద్దాం గైస్. సో కోవిడ్లో ఏమైందంటే పని లేదు, ఏం లేదు. మా డాడీకి ఏమో హాస్పిటల్, మా డాడీ తీస్తారు. సో మా డాడీ తెచ్చి పెడితే వండి వీళ్ళకి పెట్టా. అందుకని కుకింగ్ అప్పుడే బాగా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయా. చికెన్ ఫ్రై. థ్యాంక్ యూ రా. ఈ ఇడ్లీ పెట్టేసా మా మమ్మీకి. అయినా ఇప్పుడు ఇడ్లీ తిన్నావేంట్రా? ఆవిడ అంతే అండి. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ ఒక్కతి ఒకవైపు. అదే పాట మొన్న స్టేటస్ పెట్టింది. ఇది అవుతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. దీనిలో కూడా కొత్తిమీర, గరం మసాలా వేసి ధనియాల పౌడర్ కట్టేద్దాం. మళ్ళీ కలుపుకోవడానికి ఏముండదు కదా. ఓకే, డైరెక్ట్ ఇంకా తినేటప్పుడు చూపిద్దామా? ఇందులో కొత్తిమీర అది వేసి కట్టేస్తా. అది కొంచెం చూపిద్దామా వద్దా? కొత్తిమీర అది వేసి నీకు కలిపిన వెంటనే ధనియాల పౌడర్. ఇంతే అండి, చాలా సింపుల్ ఉంటాయి మా మమ్మీకి వంటలన్నీ. ఇది సింపుల్ అని నువ్వే చెప్తున్నావురా. అంత కాంప్లికేట్ ఏం కాదురా ఇది. నార్మల్గా ఆ మసాలాలు, ఈ మసాలాలు, ఈ పౌడర్లు, ఆ పౌడర్లు వేసి ఏంటేంటో చేస్తుంటారు. మా మమ్మీ ఏమంత ఎక్కువ వేయకపోయినా చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి. లేకపోతే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయాలనిపిస్తుంది. వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళినా తినబుద్ధి కాదు నాకైతే. ఇంత మంచిగా ఇంట్లో వండుకొని తింటుంటే వేరే చోట ఎట్లా తినబుద్ధి అవుతురా? ఓకే గైస్, ఇంకా ఇది కట్టేస్తున్నా. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే వచ్చేయండి ఈ రోజు మా సండే. చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడు. ఆ గొంతులో ఒక కీచుతనం. కీచుతనం. మా ఫ్యాన్స్ ఉన్నారా నా వాయిస్ కి? అదిగో కోపం రానికి నాకు ఆశి ఎలా అంటాను తెలుసా? వచ్చేయండి. ఇంత స్వీట్ గా అంటే కీచుతనం అంట. ఈ వాటర్ మరి ఇంత పలచగా ఉండకూడదండి, కొంచెం దగ్గరికి రావాలి. సరే, అది వచ్చే వరకు ఏం వెయిట్ చేస్తారులేండి, ఉండండి ఇంకా. రే నేను వీడియో తీసే వరకు ఆగండి రా. టేస్ట్ బాగుంది రా, సేపు ఆగలేం. ఇదిగోండి గైస్, వీళ్ళు తినేస్తున్నారు. ఇదిగోండి మటన్ కర్రీ అయిపోయింది ఆల్రెడీ, గోంగూర పచ్చడి, ఈ చికెన్ రోస్ట్, అలాగే తలకాయ కూర. అన్ని సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరేం తింటున్నారండి? నేనేం తలకాయ కూర తింటున్నా, మటన్ కూడా ఒక ముక్క తిన్నా, చికెన్ తినలా. ఈ రెండు మాత్రం హదిరిపోయినాయి. వేద్దాం. భయ్యా చికెన్ ఎలా ఉంది? మామూలు లేదు అసలు. మాటలు లేవరా తమ్ముడు? లేవా? ఇదిగోండి గైస్, క్వాంటిటీ కూడా తిగిపోయింది. చికెన్ నేను తినలేదు కానీ మటన్ మొక్క తిన్నా, తలకాయ కూర తింటున్నా, రెండు కూడా సూపర్. వాడు మాత్రం నేను నేర్పించిన. అబ్బా, నువ్వే నేర్పించావు కదా నాన్న. లేకపోతే అమ్మాయికి ఏం వచ్చేస్తాం, లేకపోతే అమ్మాయికి ఏం వచ్చేస్తాం. మీరు ఎలా అంటే అలా అండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. ఇదిగోండి గైస్, కర్రీ చూసారా ఎంత బాగుందో? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇది మా డాడీ గారి మటన్ పీస్ అనేది, తలకాయ కూర. ఓకే గాయ్స్, చెప్తావు కదా చెప్పు. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే అంటే మమ్మీ తినేది చూడాలని ఉంది కదా, మనుషులకి తింటుంది కదా అని తీస్తున్నా అంతే. మమ్మీ నువ్వు 3 వేళ్లతో తింటున్నావు అంటే ఎవరో కామెంట్ చేశారు, చేతికి ఏమైనా ప్రాబ్లమ్ అని. నాకేం ప్రాబ్లం లేదు, నాకు అలవాటు. 3 ఏళ్ళు ఎందుకు, 5 ఏళ్ళు పెట్టాగా. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ జాయ్. అట్లా అంట కాలట్లేదుగా, 5 ఏళ్లతో తింటా. ఎండింగ్ రాదులే ఇప్పుడు, అప్పట్లో కాలుతుందనే అమ్మా, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ జాయ్ విత్ జే హిస్ మామ్. సబ్స్క్రైబ్ చెప్పరా, తర్వాత తిందు కానీ.